ब्रह्मा वं गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् ब्रह्म तस्मै श्री गुरुवे नमः वं ध्रुवन्ते राजावन्नो ध्रुवन्ते बृहस्पतिः ध्रुवन्ते इन्द्रस्य आज्ञस्य राष्ट्रं धारयतां ध्रुवं अयं मुहूर्तस्थोः शुभमुहूर्तोऽस्तु కూరగాయలు అయితే డైరెక్ట్ రైతులు తర్వాత ఇవేమో బిస్కెట్స్ పల్లీలు ఇవి ఒక కిలో చేస్తాం సార్ అన్నం ఇది మన్నం బ్రెడ్స్ అని సార్ మనం మిల్లెట్స్ పండినవి వాళ్ళకి పంపిస్తాం ప్రాసెస్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు తర్వాత బియ్యాలు ఇవి మనం 18 రకాల బియ్యాలు పండిస్తున్నాం సార్ న్యాచురల్ ఫార్మింగ్. ఇదైతే రెడ్ రైస్ సార్, రెడ్ రైస్ తర్వాత రక్తశాలి, రాజమూడి, బ్రౌన్ రైస్, ఇట్లా కులాకర్ 18 రకాల బియ్యాలు కొంచెం కొంచెం ఏరియాలో క్రాఫ్ట్ అంటే ఇది ఉప్మా రవ్వ సార్, అంటే జొన్న ఉప్మా రవ్వ, రాగి ఉప్మా రవ్వ, సద్ద ఉప్మా రవ్వ, అట్లా ఉప్మా రవ్వ సపరేటు, తర్వాత ఇడ్లీ రవ్వ సపరేటు, అట్లా ఇది సార్. ఇది నూనె సార్. తర్వాత నల్లజరువు దగ్గర ఒక ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసుకున్నాం సార్. సార్ అవును సార్, పీకొత్తపల్లి దగ్గర ఉంది సార్ యూనిట్. ఒకసారి అడుగుతుంది. తర్వాత సద్దపిండి, రాగిపిండి సార్, రాగులు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుని వాళ్ళకి లేదు సార్. ఇసరాయి కాకుండా పిండి మిషన్ సార్, పిండి మిషన్ అంటే గ్రామ స్థాయిలోనే సింగిల్ ఫేస్ మిషన్లతో ఆడించి తర్వాత ఇక్కడ ప్యాకింగ్ చేసి ఇవేమో రాగితో అనంత సమృద్ధి అని ఒక రైతు సంఘం ఉంది సార్. రాగితో హాట్ వాటర్ వేసుకుంటే ఒక 5 నిమిషాల్లో రెడీ మిల్స్ ఇట్లా రాగి ఉప్మాది, కిచడి, తర్వాత మల్టీగ్రెయిన్స్. నేను ప్రిజర్వేటివ్స్ వాడతారా? లేదు, ఏం లేదు సార్, ఏం లేదు. ప్రిజర్వేటివ్స్ ఏమి ఉండవు. 6 months లైఫ్ ఉంది. అంటే మీల్ రిప్లేస్మెంట్ కంప్లీట్గా. మీల్ బదులు అంటే భోజనం బదులు మనం గ్లూటెన్ గ్లూటెన్ ఏమి ఉండదు. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఏమేమి ఇంగ్రీడియంట్స్ అనేది ఇక్కడ ఉంటాయి. రాగి బేస్డ్ 3 ఉన్నాయి, జోవర్ బేస్డ్ 3 ఉన్నాయి. షాంపూ కింద ఉంది. 2 వచ్చేసి స్వీట్స్ ఉంటాయి, 2 స్పైసెస్ ఉంటాయి. ఇది తర్వాత ఇక్కడ గండ్లపేట దగ్గర రెకమాండ్లో దినాలు పక్కన ఆయుర్వేదిక్ డాక్టర్ సార్ షాంపూస్, హెయిర్ ఆయిల్ ఇవి తయారు చేస్తున్నారు సార్. అవి కూడా బాగా పనిచేస్తున్నాయి. అవి కూడా మార్కెట్ అంటే వాడుతున్నాం సార్. హెయిర్ కళ్ళొప్పి కొంచెం హెయిర్ వెంట్రుకలు పోకుండా ఇదంతా చేస్తున్నాం పాతకాలం పద్ధతిలోనే. నల్లేరు, తర్వాత మిగతా సీకాయ, కుంకుడుకాయలు ఇవన్నీ చేసి ఎండబెట్టి చేస్తున్నాం సార్. తర్వాత ఇవి పొట్టు పెసర, తర్వాత ఇవి ఈసరాయితో వచ్చింది సార్, పొట్టు పెసరాయి. ఇవేమో మడక్సిర ఏరియా నుంచి ఒక్క ప్లేట్ కవర్ ప్లేట్ కాకుండా ఒక్క ప్లేట్. తర్వాత ఈ వేరుశనగ గుండ్లు ఒక 2-3 రకాల వేరుశనగ, K6, తర్వాత K9 ఇవి సార్ వెరైటీ మనం గ్రేడింగ్ చేసుకొని రైతులు ప్రాసెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేల్స్. మీ కాన్సెప్ట్ ఏంది? ఆర్గానిక్ ఫుడ్స్ అనే లేకపోతే ఆర్గానిక్ లే సార్, న్యాచురల్ K6 ఆర్గానిక్ అంటే ప్రమోట్ చేయడం చేద్దామని నేను దిక్కుని చెప్పినట్టు చెప్తాను. ఎప్పుడు కూడా మీకు బిజినెస్లో బిజినెసే కాదు, బెనిఫిట్ సిన్సియర్గా ఉండేవానికి టైం పట్టొచ్చేమో కానీ వాడు క్లిక్ అవుతాడు. అబద్ధాలు మోసాలు చేసేవాడికి తక్షణం రావచ్చేమో కానీ వాడిని నిలబడలేదు. ఆర్గానిక్ అనేది చెప్పట్లేదు సార్, ఆర్గానిక్ అనట్లేదు, స్లోగా న్యాచురల్ ఫార్మింగ్ అంటున్నాం సార్. ఇప్పుడు
స్లోగా 2-3 సంవత్సరాలు. మిల్లెట్స్ అయితే ఫోకస్గా చేస్తున్నాం సార్. రాగి, సద్ద, జొన్న మనకు మన ఏరియాలో ఉన్నవి. తర్వాత వెజిటబుల్స్ కూడా న్యాచురల్ ఫామ్ కషాయాలు వాడే సార్. అంటే పూర్తి కాలేదు సార్, ఇంకా 2వ సంవత్సరం ఇది. 3వ సంవత్సరం అయితే సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ PGS సర్టిఫికేషన్ చేపిస్తున్నాం సార్. కదిరి డివిజన్లో 10 మండలాలకు సంబంధించి ఇది ఒక ముఖ్యమైన, అంటే దగ్గర ఉన్న రైతులకు, వినియోగదారులకు అందరికీ కూడా మెయిన్ ప్లేసు. కదిరి ప్రాంతంలో ఒక న్యాచురల్ ఫార్మింగ్తో, అంటే ప్రకృతి వ్యవసాయంతో, మిల్లెట్స్తో మంచి ఆహారం కోసం కన్జ్యూమర్ అందరూ కూడా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అవైలబిలిటీ ఎక్కడా లేదు. ఈ బాధ్యత కొంత వాసన నుండి అక్కడి ఇక్కడ స్టార్ట్ చేయడము, వీటితో పాటు ముఖ్యంగా ఇక్కడ FPOలు ఒక 30 FPOలు ఏవైతే ఉన్నాయో ఒక 4-5 స్వచ్ఛంద సంస్థలు కలిపి వాళ్ళందరూ ప్రమోట్ చేసిన 30 FPOలతో పాటు DRDA వాళ్ళు కూడా 10 FPOలతో కలిపి మనం రాయలసీమ ప్రాంతీయ వనరుల కేంద్రం అనేది ఒకటి ఏర్పడింది. దీని ద్వారా కన్జ్యూమర్కి మంచి ఫుడ్ అందుతుంది. స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పండించిన ఉత్పత్తులకు మంచి మార్కెట్ రేట్ కూడా వస్తుంది. దాంతోపాటే కన్జ్యూమర్కి మంచి ఆహారం కూడా అందుతుంది. ఈ మీడియేటర్ అనేది ఏమైతే ఉన్నాయో, ఉత్పత్తిదారుల సంఘాలు ఏమిటంటే సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసినాక చాలా రకాల ఉత్పత్తిదారుల సంఘం అంటే మీనింగ్ తెలియని వాళ్ళు కూడా FPOలు అనేవి వచ్చేస్తున్నారు. మళ్ళీ కూడా వీళ్ళు ఒక దళారిలాగా అవుతున్నారు. అది కాకుండా కన్జ్యూమర్కి ఎవరైతే రైతులు కష్టపడి పండిస్తున్నారో రైతులకు గిట్టుబాటు ధర రావాలి, మంచి కన్జ్యూమర్కి అందిన డూప్లికేట్ తర్వాత వాళ్ళని మోసం చేయకుండా మంచి ఆహారం అందాలి. దీనికోసమే FPOలు అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని ప్రమోట్ చేసే విధంగా ఇట్లాంటిది ఇంకా అంటే మన ఇంతవరకు ఎమ్మెల్యే గారు కూడా ఇచ్చిన సూచన చాలా బాగుంది. ఎందుకంటే ఎక్కడే కానీ మంచి అంటే పురుగు మందులు లేని వ్యవసాయం చేయడం ఒకటే కాదు, దాన్ని మార్కెటింగ్లోకి తీసుకురావాలి. ఆ మార్కెటింగ్లో తీసుకురావడం కాకుండా అది ఉత్పత్తులు అనేది కొంచెం ప్రచారంలోకి వెళ్ళాలన్నారు. ఏడీ గారికి కూడా సూచన చేశారు. గ్రామ స్థాయిలో కూడా దీన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా తీసుకెళ్ళమన్నారు. ఇట్లాంటి స్మాల్ అండ్ మార్జినల్ రైతులు పండిస్తున్న ఉత్పత్తులకు వచ్చే విధంగా అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయమన్నారు. చాలా మంచి సూచనలు కూడా తీసుకొని రెడ్ సంస్థ నుండి కూడా ఒక 4 FPOలు ఎక్స్క్లూజివ్ ఉమెన్ FPOలు ఉన్నాయి. మహిళా రైతులను కూడా ఎక్కువ న్యాచురల్ ఫార్మింగ్లో తర్వాత మిల్లెట్స్ను కూడా ప్రమోట్ చేసే విధంగా చేస్తున్నారు. కాబట్టి వీటి ఉత్పత్తులన్నీ కూడా మార్కెటింగ్లోకి అందరికీ అందుబాటులో తెచ్చే విధంగా ఇట్లాంటి ప్రచారం అనేది ఇంకా జరగాల్సిన అవసరం ఉందనేది అందరూ కూడా మేము తీసుకున్న నిర్ణయం.